రేవంత్ సర్కార్పై గిరిజనులు, దళితులు, రైతులు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో యుద్ధం ప్రకటించారు. లగచర్ల అన్నదాతలకు సంఘీభావంగా మహబూబాబాద్ వేదికగా బీఆర్ఎస్ చేపట్టిన మహా ధర్నాకు ఉప్పెనలా తరలివచ్చారు. ఫార్మాసిటీ పేరిట వేలాది ఎకరాల భూములను అన్యాయంగా, అక్రమంగా అన్నదాతల నుంచి గుంజుకోవటంపై ధ్వజమెత్తారు. ఓట్లేసి గెలిపిస్తే రైతులను నట్టేట ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. లగచర్ల లడాయి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది. ప్రజెంట్ ఈరోజు మానుకోటలో జరిగినటువంటి మహాధర్నా కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. అటు బీఆర్ఎస్ పార్టీ నిర్వహించినటువంటి ఈ ధర్నాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున లగచర్ల బాధితులకు అండగా ఉండేందుకు కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. మనం కొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మహాధర్నా కార్యక్రమం విజయవంతమైంది. లగచర్ల బాధితుల కోసం ఎలాంటి పోరాటం చేయబోతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంశం విస్తరింపబడతా ఉంది. దీన్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఈ లఘుచర్ల బాధితులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతాలు కానీ దళితులు కానీ ఎక్కడ జరిగినా కూడా 117 నియోజకవర్గాల్లో ధర్నా చేయడానికి కేసీఆర్ ఆదేశాల మేరకు హరీష్ రావు ఆ సూచన మేరకు ఎక్కడ జరిగినా కూడా బ్రహ్మాండంగా పబ్లిక్ వస్తూ ఉన్నారు. ఇలాగే ధర్నాలు చేస్తాం. ఇది మానుకోట ధర్నా. ఈ మానుకోట మరి తెలంగాణ వచ్చే ముందు కూడా ఈ మానుకోట ఒక నిదర్శనంగా నిలిచింది. ఈ రకంగానే అన్ని నియోజకవర్గాలలో బ్రహ్మాండంగా ఎక్కడ అన్యాయం జరిగినా కూడా రైతుల పక్షాన మరి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కొట్లాడదని మరి తెలియజేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, మీరు లగచర్ల బాధితులకు ఏ విధంగా లగచర్ల బాధితులకు ఏ విధంగా అండగా ఉండబోతున్నారు? లగచర్ల బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. అంటే ప్రతి నియోజకవర్గంలో కానీ ఎక్కడ కానీ భూములు ఉంచుకోవడం అల్లుని కోసం, ఫార్మసీ కంపెనీ కోసం దాన్ని ఉద్దేశించి తొండలు గుడ్డుపెట్టే భూములని చెప్పి యాక్చువల్గా పట్టాలు ఉన్నా లేకున్నా అలాంటివి ఉంచుకొని అల్లుని ఫార్మసీ కంపెనీ కోసం ఇన్ని అబద్ధాలు ఆడుతున్న సీఎం రేవంత్ రెడ్డి గారు మీద మనం చూస్తూ ఉన్నాము. మీ భూములు లాక్కోవాలని ప్రభుత్వం చూస్తూ ఉంది. గిరిజనులకు మీరు అందరూ కూడా ఎలా అండగా ఉండబోతున్నారు? తప్పకుండా ఎక్కడ కానీ అన్యాయం జరిగితే అక్కడ మేము అందరం అండగా ఉండి భూములు ఇవ్వకుండా అడ్డుకుంటాం అనేది సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇది మనం మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మానుకోట ప్రజల అభిప్రాయాన్ని వారి మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ పేరు? శ్రీనివాసే. అన్న, లగచర్ల దాడి జరిగింది కదా, గిరిజనుల మీద భూములు లాక్కునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. దీని గురించి మీరేమంటారు? మేము కూడా ఖండిస్తున్నాం అన్న. అది చాలా దారుణమైన విషయం. గవర్నమెంట్ అనేది పాపమైన విషయం తీసుకుంటుంది. అది కరెక్ట్గా కాదు. రేవంత్ రెడ్డి చాలా దారుణంగా వ్యవహరిస్తున్నాడు. అదైతే మేము దాన్ని ఒప్పుకున్నాము, దాన్ని ఖండిస్తున్నాం అన్న. మేము కూడా లగచర్లలో దాడులు జరుగుతూ ఉన్నాయి, గిరిజనుల పైన అరెస్ట్ చేశారు. దీని గురించి మీరేమంటారు? అన్న, లగచర్ల దాడిని మేము ఖండిస్తున్నాం అన్న. ఈ విషయంలో గిరిజన భూముల్ని వాళ్ళు సాగు చేసుకుంటున్న భూములని లాక్కోవడం అది పెద్ద తప్పుగా భావిస్తున్నాం. 3 పంటలు పండించుకున్న భూముల్ని అసలే కొంగలు గుడ్లు పెట్టినాయి, అది దేనికి వ్యవసాయానికి సాగు పనికిరాదని అలా అనడం, వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం అది ఏమైనా చర్యగా భావిస్తూ ఈ గిరిజనులపై దాడుల్ని వాళ్ళ భూములు లాక్కుంటున్న దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ పోరాటం ఎలా ఉండబోతుందంటారు? ఈ గిరిజన భూములను లాక్కోవడం వలన ఇది తెలంగాణ వ్యాప్తంగా గిరిజనులందరూ ఏకమై ఈ యొక్క లఘుచర్ల భూములని గవర్నమెంట్కు వ్యతిరేకంగా పోరాడి వాళ్లకు న్యాయం చేయాలి, గిరిజనులకు న్యాయం చేయాలని మేము దీని లఘుచర్ల భూములపై పోరాటం కొనసాగిస్తామని. తాత, రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది? ఏం లేదు కానీ మాకు రైతు బంధు ఇంతవరకు ఇవ్వలేదు. రైతు భరోసా రాలేదు. అది మాకు కావాలి. అది అట్లా భూములు లాక్కుంటుడు కదా అందరి దగ్గర నుంచి, దాని గురించి ఏమంటావు? దాని గురించి అది కరెక్ట్ కాదు, లాగొద్దు. ఎవరి భూములు వాళ్ళకు ఉండాలంటాను అంతే. మనం మరికొంతమంది కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారి అభిప్రాయాన్ని కూడా మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వము భూములు లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంది గిరిజనులు లగచర్లకు సంబంధించి కూడా. దీని గురించి మీరు ఏమంటారు? నేను లగిచర్ల ఘటన మీద లగిచర్లలో మా గిరిజన రైతులకు, మా తండావాసులకు ఈ రేవంత్ రెడ్డితో పాటు వాళ్ళ తమ్ముడు తిరుపతి రెడ్డి వీళ్ళిద్దరు కలిసి అక్కడ ఫార్మాసిటీ పెడదామనే పేరు మీద మా గిరిజనుల దగ్గర వాళ్ళు సంపాదించుకున్న భూమి, వాళ్ళు తెచ్చుకున్న భూమిని వీళ్ళు లాగి దాన్ని ఫార్మాసిటీ పేరు మీద వీళ్ళు అంతా కబ్జా చేస్తున్నారు ఈ రేవంత్ రెడ్డి. అక్కడ ఉన్న మా రైతులు ఆ రోజు అధికారులు వస్తే అడ్డుకుంటే ఎలా పోరాటం చేయబోతా ఉన్నారు? మేము వాళ్ళ మీదన్నా సార్, మా తరపున మా బీఆర్ఎస్ పార్టీ ఉంది, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు,
మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము వాళ్ళ మీద పోరాటం ఎక్కడి దాకా అంటే అక్కడి దాకా వెళ్తాం సార్. కొంచెం బాధాకరమైనటువంటి ఘటన, 30 మందిని అరెస్ట్ చేసిర్రు, జైల్లో పెట్టిర్రు. దీని గురించి మీరేమంటారు లగచర్ల? అది బాధాకరం కదా. వాళ్ళ భూమి గుంజుకుపోయి మళ్ళీ వాళ్ళే ఫార్మసీ గట్టి ఇట్లాంటి పని చేసే పద్ధతి కదా సార్. మరి కావాలంటే సరే వాని ఏదో ఒప్పించి చేసుకోవాలి, కానీ ఏదో ఇవాళ మా పార్టీ ఉంది, మా పద్ధతి ఉంది చేస్తే అది పెద్ద ఒక సార్. ఇప్పుడు ప్రమాక పెట్టినాక అది ఎందుకు మరి వాళ్ళ ఒప్పించి చేయాలి కదా. ఏ పని అని చేసినా కూడా ఒప్పించి చేసుకుంటే అది ఏదో వాళ్ళ గింతనో అంతో పెట్టుకొని చేయాలి సార్. కానీ ఇట్లాంటి చేసుడు పద్ధతేనా సార్? వాళ్ళకు నడిగా 1 నైటు కరెంటు ఓడబీకి కరెంటు బంద్ పెట్టించి వాళ్ళకి అందరికీ ఎప్పుడు అదే నైట్ వేసుకొని పోయి జైల్లో వేసుడు కరెక్టా సార్? ఇది ఏం చెప్తాం నువ్వు రేవంత్ రెడ్డికి? వాళ్ళు ఎంత చేసినా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మా అండగా ఉంది, ఎక్కడైనా పొరలాడగలదు అంత ఉగ్గం ఉన్నది. మాకు భూములు లాక్కుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి, దీని గురించి ఏమంటావు? ఆయన అసలే మంచోడు లేడు. మాకు గెలిచిన కాంచి మాకు ఏం లేదు. ఈ కుట్టి కాళ్ళకు కూడా 2000 4000 పెంచుతానా, 4000 పావాలా లేదు ఇంతవరకు. అయితే మాకు రైతు బంధు లేదు, ఏం లేదు. రైతు బంధు అసలే లేదు అన్నాడు. రుణమాఫీ లేదు, ఏది లేదు. మాకు చేసింది ఏం లేదు. ఇక మాకు భూములు లాక్కుంటా ఉన్నాడు కదా, వాళ్ళ తరపున నువ్వు ఎట్లా పోరాటం చేస్తా ఉంటావు గిరిజనుల తరపున? బీఆర్ఎస్ పార్టీతోనే మేము పోరాటం ఎక్కడి దాకా పోయినా ఎక్కడి దాకానే పోతాం. ఇది మనం చూస్తూ ఉన్నాము. మొత్తం మీద మానుకోటలో మాత్రం మహాధర్నా కార్యక్రమం విజయవంతమైంది. లగచర్ల సంబంధించినటువంటి అంశం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున ఈ మహాధర్నా కార్యక్రమానికి గిరిజనులు, తండావాసులు కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సంజీవ్తో వంశీకృష్ణ, టీ న్యూస్, మానుకోట.